బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి 1:30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అనంతరం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు సిఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అక్కడ బడా పారిశ్రామికవేత్తల సమక్షంలో పెట్టుబడులపై ప్రసంగించబోతున్నారు. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో నిర్వహించనున్న ఎన్నికల షెడ్యూల్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 565 జెడ్పీటీసీ, 5749 ఎంపీటీసీలకు ఎన్నిక జరగనుంది. 12733 గ్రామ పంచాయతీలు, 112,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న మొదటి దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 27న రెండో దశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే అక్టోబర్ 31న మొదటి దశ, నవంబర్ 4న రెండో దశ, అలాగే నవంబర్ 8న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,12,474 పోలింగ్ స్టేషన్లు ఉండగా మొత్తం 1,67,03,168 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 81,65,894 మంది ఉండగా మహిళలు 85,36,770 మంది ఉన్నారు. మరోవైపు కోర్టు ఆర్డర్స్తో 14 ఎంపీటీసీ, 27 గ్రామ పంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు నిలుపుదల చేశారు.